అంటే ఏం కర్రీ చేస్తున్నావు? కర్రీ ఈరోజు మునక్కాయ కర్రీరా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. కర్రీ చూపిద్దాం. ఇంకో మునక్కాయలు, దాంట్లోకి మునక్కాయ, ఇంకో ఇవి ఏంటివి బొమ్మిడి చేపలు మునక్కాయ, దాంట్లోకి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఇంకో 2 టమాటాలు మిక్సీ పట్టి పెట్టినా. ఎందుకంటే కోసేస్తే మా ఇంట్లో ఎవరు తినరు, అందుకే మిక్సీ పట్టి వేస్తాం, బాగుంటుందని. ఇంకా కారము, దాంట్లోకి ఉప్పు, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి నేను కొంచెం వేస్తాను, ప్రతి ఒక్క కూరలో వేస్తాను మిరియాల పొడి. ఇది అల్లం వెల్లిగడ్డ 1 స్పూన్, ఇంకోటి కొత్తిమీర, ఇది కరివేపాకు, ఇది ఆయిల్. చేసినాక చూపిస్తా. బాండి పెడతా. బాండి పెట్టి కొంచెం ఇవి బొమ్మిడి చేపలు ఫ్రై చేసుకోవాలి. ఉత్తగానే ఆయిల్ వేయకుండా ఫ్రై చేసి నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు పెద్దగానే పెట్టినా, బాండి ఫ్రై కావాలి కదా, వేడి కావాలి, అందుకని ఎక్కువ పెట్టినా. ఇలా ఫ్రై చేసుకోవాలి, కింద మంట మీద ఫ్రై చేసేసుకొని బంద్ చేసి దీంట్లో వేసుకొని నీట్గా కడుక్కోవాలి. చూడండి, బాగా కడిగేసుకోవాలి. ఇంకా పొయ్యి ముట్టించుకొని బాండి పెట్టేసిన. ఇంకోండి ఆయిల్ 3 స్పూన్లు పోసుకోవాలి. నేనైతే ఆయిల్ ఎక్కువనే తింటా, అందుకే ఎక్కువనే వేస్తుంటా. ఆయిల్ వేడెక్కే వరకు ఆయిల్ వేడెక్కినాక ఇవి వేద్దాం. చేపలు వేసి ఫ్రై చేసుకొని పక్కన తీసేస్తాం. ఇంకా ఫ్రై అయినాయి, ఇవి పక్కకు తీసేస్తున్నాం. గిన్నెలోకి తీసేసి ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకున్నాం. టమాటా కాదు, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేసుకున్నాం. వేసి కొంచెం లైట్గా ఉప్పు వేసుకుంటాం, తొందరగా ఫ్రై అవుతాయి. ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఇందా ఫ్రై చేసినా కదా ఎండు చేపలు, అవి బొమ్మిడీలు అందులోనే వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అందులో వేసి ఫ్రై అయింది. ఇప్పుడు కరివేపాకు వేద్దాం. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసినాక అల్లం వెల్లిగడ్డ అంటే మేమేమో అల్లం వెల్లిగడ్డ అంటాం. అల్లం పేస్ట్ 1 స్పూను, అల్లం పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసి చూడండి, మంచిగా ఫ్రై అయ్యింది. దీంట్లో పసుపు వేద్దాం. పసుపు 1 స్పూను వేసి బాగా కలుపుకొని దీంట్లో మునక్కాయలు వేసుకున్నాం. మునక్కాయలు వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టేసుకున్నాం. చూడండి, ఇందాక మునక్కాయలు వేసా కదా, చూడండి కొంచెం ఫ్రై అయినాయి. ఇప్పుడు టమాటా జ్యూస్ వేద్దాం. టమాటా మిక్సీ గిన్నెలో పట్టుకున్నాను, మిక్సీ పట్టాము టమాటా. చూడండి,
మా ఇంట్లో అయితే ముక్కలు అయితే ఎవ్వరు తినరు. ఇట్లా అయితే లోపలికి పోతాయి కదా, అప్పుడు తినాలనిపిస్తుంది. జ్యూసీ కూడా అవుతుంది, బాగా మంచిగా వస్తుంది కర్రీ. చూస్తుంది. ఈ ఎండు చేపలు ఇవన్నీ మా ఆయనకు నాకే ఇష్టం. మా పిల్లలు అస్సలు తినరు, కొంచెం తినమన్నా తినరు. వాసన వాసన అని మొక్కులు మోసుకుంటారు. అందుకే మా ఆయన ఉన్నప్పుడే చేసుకుంటాను నేను. అని ఇంకో చూడండి, ఇంకో ఆయిల్ మొత్తం ఇట్లా వచ్చింది చూడండి, మంచి ఫ్రై అయ్యింది. ఇంకో దీంట్లోనే ఎండు చేపలు వేసేస్తా. ఇప్పుడే వేసేస్తా ఎండు చేపలు, ఇవి బొమ్మిడీలు వేసేసి ఇంకో కారం ఒక 2 స్పూన్లు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేస్తా. కొంచెం ధనియాల పొడి మళ్ళీ వేస్తా, దింపేటప్పుడు మళ్ళీ వేస్తా కొంచెం. ఇప్పుడైతే వేస్తే ముక్కలకు మంచిగా పడుతుంది కదా. మిరియాల పొడి ఇంకా చిన్న స్పూను, చూడండి ఎంత ఉందో, చిన్నది బుడ్డి స్పూన్తోనే వేస్తా. మిరియాల పొడి, ధనియాల పొడి ఇంట్లోనే చేస్తా. ఇంకా మెంతి పొడి లేదు, అయిపోయింది. నాకు అన్నీ ఇంట్లోనే ఉంటాయి, ఇంట్లోనే వేస్తాను నేను. ఎక్కువ కొనుక్కొచ్చిన అయితే వేయను. కొంచెం ఇవి బాగా ఉప్పు కారం మంచిగా పడుతుంది ముక్కలకు. మొత్తం పట్టినాక తర్వాత వాటర్ వేస్తా, అప్పుడు చూపిస్తాం. ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. 2-3 సార్లు కలిపిన, ఎందుకంటే అడుగడుతుంది కలపకపోతే. ఇందాక కలిపిన 2-3 సార్లు. కొంచెం నీళ్ళు వేసుకున్నాం, వాటర్, చిన్న గ్లాస్ వాటర్ చూడండి, చిన్న గ్లాస్ వాటర్ వేసి మూత పెడదాం. ఉడికినాక కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి చూడండి ఇప్పుడు ఎట్లా ఉడుకుతుందో. మంచిగా ఉడికింది కదా. మా అమ్మాయికి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కూర ఎలా వచ్చిందో చెప్పండి. కొంచెం లైక్ చేయండి మా అమ్మాయికి తప్పకుండా. నాకైతే మాట్లాడడానికి రాదు, అందుకే నాకు చెప్పడానికి రాదు. అందుకే లైక్ చేయండి. గంట అయితే గట్టిగా కొట్టండి, గట్టిగా కొట్టేసేయండి. ఇంకా ధనియాల పొడి వేసిన, కొత్తిమీర వేసిన. ఇది జొన్న రొట్టెలకు బాగుంటుంది, అన్నంలకు బాగుంటుంది, చపాతీకి కూడా సూపర్ ఉంటుందండి. తినాలి కానీ జొన్న రొట్టెకి అయితే సూపర్ ఉంటుంది. మేము అప్పుడప్పుడు జొన్న రొట్టె కూడా చేసుకుంటాం, నేను మా ఆయన. ఇంకా ఆయనకు నాకే నచ్చుతుంది, ఎవరికి నచ్చదు. నన్ను తిడతారు ఎందుకు చేస్తున్నామే అని. ఇంకా అయిపోయింది, బంద్ చేస్తా. కర్రీ రెడీ అయింది, చూడండి బాగుందా. లైక్ చేయండి మర్చిపోకండి, ఎన్నిసార్లు అన్నాని.